ప్రజాప్రభుత్వంలో రైతులకు తిప్పలు తప్పడం లేదని మాజీ ఎంపీటీసీ సుతారి రమేష్, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారుల ఆధ్వర్యంలో సిద్దోళ్లకుంట ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినట్టు తెలిపారు. అయితే వేలు వెచ్చించి ఆ స్థలాన్ని చదును చేయించామని, నేడు తీరా రైతులు వరి ధాన్యాన్ని అక్కడ పోసిన తర్వాత కరెంటు సౌకర్యం లేదని మరొక స్థలానికి మార్చడం సరికాదని అన్నారు. మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయడంతో వరి ధాన్యం కొనుగోలుకు సరైన స్థలం లేక రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైతులకు ఏదైనా ప్రదేశాన్ని శాశ్వతంగా కేటాయించి ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల కోసం ఆందోళన చేపడతామని తెలిపారు. గ్రామంలో మరి మార్కెట్ యార్డ్లో వడ్లు పడతలేవని చెప్పేసి సిద్దోళ్లకుంటలో కొనుగోలు చేస్తాం ఐకేపీ ద్వారా అని చెప్పేసి మార్కెట్ పాలక వర్గం కానీ ఐకేపీకి సంబంధించినటువంటి ఏపీఎం గారు కానీ వీళ్ళు పోయి పరిశీలించి స్థల పరిశీలన చేసి అక్కడ కరెంటు రాదు అని తెలిసిండి కూడా కరెంటు డీడీ కడితేనే ఇస్తామని ఏఈ గారు చెప్పినా కానీ కూడా వినకుండా అక్కడ ప్రారంభించి దాదాపుగా 50-60 వేల రూపాయలను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ను మళ్ళా విజయ్ కుమార్ సేట్ తోటలోనే పెడతామని చెప్పి ప్రజలకు, రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. మరి అసలు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు కదా, ఈ రైతు ప్రభుత్వంలో రైతులకు ఏం జరుగుతుంది? ఈ మన ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే మార్కెట్కు తాళం వేసి మరి బయట రైతులు తెచ్చినటువంటి ట్రాక్టర్లను లైన్లో నిలబెట్టడమే ప్రజాపాలన అని నేను అడుగుతున్నా. పొద్దురుగుడు కొనుగోలు కూడా చేతగాక ఒక్కొక్కరు ప్రారంభం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు 20 రోజులు దాటిపోయినా కానీ కూడా మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ కోసం సేకరించవలసిన జాగా మరి దాదాపు 10 ఎకరాలుగా చదును చేసి మరి ఆ బూడిదలో పోసిన పన్నీర్లాగా మరి ఆ డబ్బులన్నీ వృధా చేసిండ్రు. మరి ఇప్పుడు రైతులకేమో ఆరబెట్టుకోవడానికి స్థలం లేకుండా ముందు చూపు నుండి ఎంత చెప్పినా వినకుండా డబ్బులన్నీ వృధా చేసి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పేవారు ఇప్పుడు రైతుల కోసం ఆలోచిస్తున్నా సరైన వసతి లేక వసతి నిర్మాణ పరమాగా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి దీన్ని అతి త్వరలో మరి రైతుల కోసం ఆలోచించకపోతే రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ఆందోళన కూడా చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.